హాయ్ ఫ్రెండ్స్, చూడండి వానకు కలుపు ఎలా పుట్టిందో. పత్తి మొక్క ఎక్కడన్నా ఆనవాళ్ళు మీకు కనిపిస్తుందా? కలుపు తీసేసేది వాన వచ్చి పని చేయదు కాక సాగక కలుపు ఆపేస్తాలకి 10 రోజులు వానకి కలుపు బీభత్సంగా పట్టిపోయింది. చూడండి ఎంత కలుపు పట్టిందో. సాల్కి పత్తి మొక్కకి అసలు సందు లేదు. ఈ చేలు ఆరాలంటే చాలా టైం తీసుకునిద్ది. మరి ఈ లోపు ఇంకా పెరిగిపోతాయో ఏమో. ఎంత కలుపు ఉందో చూడండి. జనం కూడా ఎక్కువే పడతారు ఈ చేలు కలుపు తీయాలంటే. అసలే పనులు లేక మేము 10-15 రోజుల నుంచి ఇంటి దగ్గర ఉంటున్నాము. అంతకుముందు ఎండాకాలం పనులు లేకున్నాము. ఇంకా పత్తి విత్తనాలు వచ్చినాయి. ఎలాగలా కలుపులు సాగుతున్నాయిలే అనుకుంటే మళ్ళీ ఈ వాన దెబ్బకి 10 రోజుల నుంచి ఇంటి దగ్గరే. మళ్ళీ చేలు అన్నీ ఆరి పనులు మొదలైతలకి ఇంకెంత టైం తీసుకునిద్దో. మరి ఈ చేలు ఈ కలుపు మూలన పురుగు కూడా వచ్చింది. చూడండి ఎంత గడ్డిందో. కలుపు బాగా పట్టిపోయింది చెంచల కాడ. మీరైతే ఏం పంటలు వేశారు? మీ చేలలో కూడా ఎలా ఉన్నాయా? కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్.